హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ గోధుమ పిండి మెంతితో ఈవినింగ్ స్నాక్స్ చిప్స్ లాగా చేసుకుందాం రండి. ఈరోజు కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి ఒక కప్పు, రాగి పిండి హాఫ్ కప్పు, రవ్వ హాఫ్ కప్పు, నువ్వులు ఓమా కొద్దిగా, ఉప్పు సాల్ట్ తగినంత, నువ్వులు కొన్ని, నెయ్యి, మెంతికూర ఒక కప్పు. ఇప్పుడు తయారయ్యే విధానం: ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని దాంట్లోకి రాగి పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు. రాగి పిండి తర్వాత హాఫ్ కప్పు సన్న రవ్వ, నువ్వులు కొన్ని, హాఫ్ కప్పు కూడా కాదు, కొన్ని, ఒక స్పూన్ అంతే సరిపోతుంది. ఇది వామ, చేతితో నలుచుకొని వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్. అలా నలుచుకొని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా, మనకు టేస్టింగ్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని, మెంతి కూర వేసుకొని వేసుకుందాం. వేసేసుకొని కలుపుకోవాలి, మొత్తం మిక్సీ వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ మెంతి కూర వల్ల. మొత్తం మిక్సీ వేసేసుకొని ఆ తర్వాత నెయ్యి వేసుకోవాలి కొద్దిగా. మొత్తం మిక్స్ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, అంతే. కొద్దిగా వేసేసుకోవాలి. బాగా మిక్సీ వేసేసుకొని మనకి చేతికి ఉండలాగా వచ్చి ఇట్లా పగలాలి కొద్దిగా. కొద్దిగా అలా వలగాలి. ఇప్పుడు వాటర్ మనం చపాతీ పిండికి ఎలా తడుపుకుంటామో అలాగే చపాతీ పిండి లాగానే కొన్ని వాటర్ పోసుకొని తడుపుకుంటూ ఉండాలి. ఎక్కువ మెత్తగా అవసరం లేదు, ఎక్కువ గట్టిగా మామూలుగా. అది కెమెరా అటు సైడ్ పెట్టిన కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది, నేను రైట్ హ్యాండ్తోనే చేశాను. అది మొత్తం చపాతీ పిండిలాగా మెత్తగా తడుపుకోవాలి. వేలు అదిగా మెత్తగా. దాన్ని ఇప్పుడు మనం చపాతీలాగా చేసేసుకోవాలి. అది మిస్ అయింది, చేయలేదు అది. కొద్దిగా నెయ్యిలో కొంచెం గోధుమ పిండి వేసుకున్నాను నేను. నెయ్యిలో మధ్యలో ఇప్పుడు మనం పెట్టుకోవడానికి చూడండి, నెయ్యిలో కొంచెం గోధుమ పిండి ఒక స్పూన్ వేసుకున్నాను, అంతే.
దాన్ని ఇప్పుడు మనం రాసేసుకోవాలి చపాతీకి ఫోల్డ్ చేసుకోవడానికి. కొంచెం పొరలు పొరలుగా బాగుంటుంది టేస్ట్, క్రిస్పీనెస్ మంచిగా వస్తుంది దానికి. ఇలా మార్చేసేసుకొని మళ్ళీ ఇంకోసారి చపాతీ పిండి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ చేసుకోవాలి. అలా చేసుకుంటూ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అలాగే నెయ్యి రాసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవచ్చు. కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది మెంతితోని. నేను కూడా అలాగే అనుకున్నా, మెంతి ఎలా వస్తుంది అనుకున్నా, కానీ చాలా టేస్ట్ మాత్రం బాగుంది. మనం డీప్ ఫ్రై చేసుకుందాం. లేదు మీకు ఆయిల్ది వద్దు అని అనుకుంటే ఎయిర్ ఫ్రైయర్ ఉంటే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. పీసెస్ లాగా తీసేసుకొని ఆయిల్ వేడి చేసుకుందాము. వేడి చేసుకున్న తర్వాత
ఇప్పుడు వేసేసుకుందాం. ఆయిల్ వేడైంది. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు మనం పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇలా విరుగుతాయి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి చూడండి కరకరలాడి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.